పరిశుద్ధుడా, పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు. నీ యొక్క అనుగ్రహము నీ బిడ్డలమైన మాకు చూపిస్తున్నందుకు నీ స్తుతులు. మా దోషములు బట్టి, మా అపరాధములు బట్టి నీ యొక్క ఆగ్రహము ఉన్నప్పటికీ తండ్రి, మా పితరుల దోషములు బట్టి, మా పితరులైన ఇశ్రాయేలీలు చేసిన దోషాలను బట్టి, మా మేము చేసే దోషాలను బట్టి మా మీద నీ ఆగ్రహం ఉన్నప్పటికీ తిరిగి నీ అనుగ్రహాన్ని, నీ కృపను మాకు ఇచ్చి మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని నీ రాజ్య సంబంధులుగా, పరలోక సంబంధులుగా మార్చి మమ్మల్ని అంగీకరిస్తున్నందుకు నీ స్తుతులు. కృప చూపించమని, మా మనవులు అంగీకరించమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 83వ షార్ట్ మెసేజ్ తీసుకుంటున్నాను. ఇందులో హోషేయ గ్రంథములో 13వ అధ్యాయములో 12వ వచనము, 13, 14 వచనాల్లో ఆధారం చేసుకొని ధ్యానం చేయబోతున్నాను. ప్రియులారా, 12వ వచనంలో ఎఫ్రాయిము దోషము నా ఎదుట ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతనికి వేదన పుట్టును. పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. అయినను పాతాళములో నుండి నేను వానిని విమోచింతును, మృత్యువు నుండి వానిని రక్షింతును. ప్రియులారా, దేవుని యొక్క ఆగ్రహము, అనుగ్రహము, దేవుని యొక్క ఆగ్రహము, దాన్ని ఆయన ఫాలో అవుతున్నది అనుగ్రహము. ఈ దినాలను తలంచుకుంటే కొన్ని సెల్ ఫోన్లో చూస్తున్నప్పుడు ఇద్దరు కుర్రోళ్ళు అడవిలోకి వెళ్తే ఒకడిని కొండసిలో చుట్టేసుకుంది, ఇంకొకడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి అరుస్తున్నాడు. అరిచి పారిపోయాడు. అలాగే ఒక సింహాన్ని కొండశిలువ చుట్టేసుకుంది, మింగేస్తుంది. ఇంకొక సింహము లేకపోతే కొన్ని సింహాలు ఏమీ చేయలేక పారిపోతున్నాయి. ఏదైనా ఒక జంతువుని ఈ మహాభయంకరమైన కొండశిల పైథాన్ భయంకరమైనది చుట్టుకున్నప్పుడు మిగిలినవి విడిపించలేక భయపడుతూ, ఏడుస్తూ, దుఃఖపడుతూ వాటి ప్రాణాలని కాపాడుకోవటానికి పారిపోతున్నాయి. ఈరోజు ఈ మహమ్మారి, భయంకరమైన కరోనా తెగులు, ఎవరికైనా ఇంట్లో ఒకరికి కరోనా వచ్చినప్పుడు అతన్ని దర్శించడానికి, ఆదరించడానికి, లేకపోతే అతను చనిపోతే అతన్ని సమాధి చేయటానికి కూడా ఎవరూ రాలేని భయంకరమైన దీనస్థితి ఈరోజు ప్రియులారా ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రపంచము పుట్టిన కాడి నుంచి ఎన్నో అవాంతరాలు జరుగుతున్నాయి. అయితే ఒక 100 సంవత్సరాలు లేకపోతే 200 సంవత్సరాల నుంచి ఇలాంటిది ఎప్పుడు జరగలేదేమో. ఇలాంటి విపత్తులు, భయంకరమైన స్థితులు కలుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క ఆగ్రహము ఉంటుంది, మరి తిరిగి ఆయన యొక్క అనుగ్రహము ఉంటుంది. ఈ స్థితిలో కూడా తన బిడ్డలమైన మనల్ని, ఇంకా లోకాన్ని, ప్రపంచాన్ని నశించిపోకుండా కాపాడుతున్నాడంటే దేవుని యొక్క అనుగ్రహము. హోషేయ ప్రవక్త రాస్తున్నది ఏంటంటే, ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ప్రసూతి వేదన కలిగినట్టుగా అతనికి
వేదన కలుగును. పిల్లలు పుట్టు సమయము బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేని వాడై వృద్ధి పొందక ఉండును. ప్రియులారా, దేవుని యొక్క ఆగ్రహము ఇశ్రాయేల్ మీద ఎలాగున్నదో మనం చాలా ముందున్న వాటిలో చాలా ధ్యానించాం. ఎలాగూ చెరలు, వారిలో వారికి సివిల్ వార్స్, ఇంటర్నల్ వార్స్, అన్యజనుల చేత మరి త్రొక్కబడటం, ఇలాంటి శ్రమల్లో దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ప్రత్యక్షత, నేను మిమ్మల్ని విడిపిస్తాను, బాకాలోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను. శ్రమ దినాల్ని, శ్రమని నేను నిరీక్షణ ద్వారముగా ఆశీర్వాదకరంగా చేస్తాను. ప్రియులారా, ఎన్నెన్నో గ్రంథములు, ఎన్నెన్నో ఇలాంటి వాగ్దానాలు దేవుడు చేశాడు. యెషయా గ్రంథము 25వ అధ్యాయంలో ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతికి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షరసముతో విందు చేయును, మూలుగల క్రొవ్వుల వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రియులారా, భవిష్యత్తులో జరగబోయే దేవుని యొక్క అనుగ్రహము ఈ పర్వతం మీద, ఈ కొండ మీద, ఈ పర్వతం మీద నా అనుగ్రహము చూపుతాను. మరణమును మృంగివేస్తాను, ఇకెన్నడూ మరణము లేకుండా చేస్తాను. ఇలాంటి ప్రవచనాలు, దేవుని యొక్క వాక్యాలు ప్రసూతి వేదన కలిగినట్లుగా అతనికి వేదన పుట్టును. పిల్లలు పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్లుగా అతడు బుద్ధి లేని వాడగును. ఎంత భయంకరమైన మాట! ద ఫిగర్ అబ్రప్ట్లీ changed from mother to child. ఈ భయంకరమైన నీ జీవితం సుఖవంతముగా ఉండాలంటే నీవు ఈ యొక్క అలంకారం ఏంటంటే, పిల్లలు పుట్టే సమయంలో స్త్రీ చక్కగా కాన్పు జరగాలి. గర్భవతి బిడ్డను కనేటప్పుడు చక్కని కాన్పు, నార్మల్ డెలివరీ. కొన్నిసార్లు నార్మల్ డెలివరీ జరగనప్పుడు చాలా శ్రమ. అడవిలో ఉన్నవాళ్ళు, పాపం హాస్పిటల్ దూరంగా ఉన్నవారు, ఇంకా మెడికల్ కేర్ లేని చోట, హాస్పిటల్స్ లేని చోట సరైన నర్సులు, ఆశా వర్కర్స్ లేని చోట అనేక మంది కాన్పు జరగక మరి చచ్చిపోతూ ఉంటారు. టీవీలో భయంకరంగా చూపెడతారు. చెప్పటానికే భయం వేస్తుంది, చూడటానికి అంత భయంకరంగా చూపెడుతుంటారు. ప్రసవ వేదన. ఈ ప్రసవ వేదన వచ్చినప్పుడు ఇక్కడ అలంకారంగా ఏం చెప్తున్నాడంటే ప్రవక్త, when the time comes, an unwise son is not willing to born. ప్రసవ వేదన వచ్చినప్పుడు, వచ్చినప్పుడు అలంకారంగా ఏం చెప్తున్నాడంటే, ద అన్వైజ్ సన్, బుద్ధిహీనుడైన వాడు, బుద్ధిహీనమైన ఎఫ్రాయిము, బుద్ధిహీనమైన ఇశ్రాయేలు ప్రజలు, బుద్ధిహీనమైన క్రైస్తవ సంఘములో ఉన్న ఆ నామమాత్రమైన వారు, అవిశ్వాసులైన వారు, క్రీస్తుని సరిగా కలిగి ఉండని వారు, బుద్ధిహీనముగా వారు మరణం పొందుతూ ఉన్నారు, వారు నశించిపోతూ ఉన్నారు.
దేవుని యొక్క ఆగ్రహానికి గురవుతున్నారు. ప్రసవించవలసిన సమయంలో, బిడ్డ పుట్టవలసిన సమయంలో, బిడ్డ బయటికి వచ్చి పెరిగి పెద్దవాడై స్వతంత్రించుకోవలసిన సమయాన్ని హీ వాజ్ ఎ ఫూల్, అన్వైజ్డ్ సన్, జ్ఞానము లేనివాడా నా వద్దకు రమ్మని సామెతల గ్రంథములో దేవుని వాక్యము పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. బుద్ధిహీనుడైన వాడా, జ్ఞానము లేనివాడా, నా వద్దకు వచ్చి జ్ఞానము పొందు. నా వద్దకు వచ్చి పాలు తేనె శ్రేష్టమైన వాటిని అనుభవించు. నా వద్దకు వచ్చి దేవుని యొక్క నీతి రాజ్యమును స్వతంత్రించుకో. బుద్ధి లేనివాడా, అన్వైస్ ఫెలో, జ్ఞానము లేనివాడా, నువ్వు వచ్చి జ్ఞానము ఆత్మ సంబంధమైన స్థితిని పొందుకో. ఈజ్ అన్విల్లింగ్, నాట్ విల్లింగ్ టు బోర్న్. ప్రసవించేటప్పుడు చక్కగా ప్రసవించవలసిన వాడు పుట్టట్లేదని అలంకారంగా చెబుతున్నాడు. దేవుడి ప్రజలకు అనేకమైన ఇబ్బందులు, కష్టాలు, ద రిఫైండింగ్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరీక్ష, అగ్ని పరీక్ష జరుగుతున్నప్పుడు, దేవుడు తన బిడ్డల్ని అగ్నితో కాలుస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన బిడ్డల్ని పరిశోధిస్తూ తన కృపలో, తన హస్తములో కాపాడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రేమను గ్రహించి బంగారము పుటము వేయబడినట్టుగా శ్రేష్టమైన నా ప్రజలు రావాలి, శ్రేష్టమైన నా సంఘము ఏర్పడాలి, నా ప్రజల్లో నీతి, సమాధానము, విశ్వాసము స్థిరపడాలి, వారిని శ్రేష్టమైన మేలిమి బంగారముగా మార్చాలని కంసాలి కాల్చినట్టుగా శ్రమల్లో, ఇబ్బందుల్లో కాల్స్తూ ఉన్నప్పుడు వారి బుద్ధిహీనతను ఇంకా విడిచిపెట్టట్లేదు. వారి బుద్ధిహీనతలోనే ఉంటూ ఉన్నారు. వారు తిరిగి నూతన జన్మాన్ని, నూతన బర్త్, నాట్ విల్లింగ్ టు బి ఎ బార్న్. రిజల్ట్ ఈజ్ బోత్ మదర్ అండ్ చైల్డ్ ఆర్ డైయింగ్. దీని యొక్క ప్రతిఫలం ఏంటంటే, నువ్వు పుట్టడానికి, ప్రభువులో జన్మించటానికి, ఎ న్యూ బార్న్ బేబీ కొత్తగా నీ జీవితాన్ని తీసుకోవటానికి, నీ అతిక్రమాలను విడిచిపెట్టడానికి, నీ పాత సిద్ధాంతాలను విడిచిపెట్టడానికి, నీ పాత మూర్ఖత్వాన్ని, నీ పాత దుర్మార్గాన్ని, నీ యొక్క ఒపీనియన్, నీ యొక్క తలంపులు, నీ యొక్క డిజైర్స్, నీ యొక్క ఆశయాలు, నీ మనసులో పురాతనము నుండి ఏవైతే గూడు కట్టుకొని ఉన్నాయో, ఎలాంటి చెడు అలవాట్లు, ఎలాంటి దుర్వ్యసనాలు, ఎలాంటి చెడు అభిప్రాయాలు నీవు దేవుని మీద కలిగి ఉన్నావో వాటిని విడిచిపెట్టి నూతనమైన ఒక బిడ్డగా, బేబీగా నువ్వు రావాలని దేవుడు కోరుతుంటే, యు ఆర్ నాట్ విల్లింగ్ టు బీ బార్న్. మళ్ళీ తిరిగి ప్రభువులోకి రావటానికి నువ్వు ఇష్టపడలేదు, సంఘం ఇష్టపడలేదు, ఇంకా ఆదిలో ఉన్న మన పితరులైన ఇశ్రాయేలీలు, అబ్రహాము సంతానమైన వారు కూడా ఇష్టపడలేదు. అయినను బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్, ఎంత దుర్మార్గము, ఎంత దుష్టత్వము, ఎంత మెడవంచని, తల వంచని, ఎంత గర్వము, ఎంత అహంభావము, దేవుని ఎడల తిరుగుబాటు, దేవుని ఉల్లంఘించే స్వభావాలు ఉన్నప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా యొక్క అనుగ్రహము అయినను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని అగ్నిలో కాల్చి మీరు నా బిడ్డలుగా ఉండాలని నేను కోరుతున్నాను. ఫిగర్ ఆఫ్ అబ్రప్ట్లీ చేంజ్ ఫ్రమ్ మదర్ టు చైల్డ్. ఇలాగూ జీవితమంతా సుఖముగా, సుఖ సౌఖ్యాలలో ఉండాలని, దేవుని బిడ్డలుగా ఆశీర్వదింపబడాలని, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. వెన్ ద టైమ్ కమ్స్, unwise son
is not willing to born, the result is both mother and child will die. Prilara, unless he comes to a new life by the sincere repentance, hour of death is coming. నీకు సరైన పశ్చాత్తాపము, ప్రభువులో సరి అయిన జీవితము, నిర్దోషములను అతిక్రమాలని సరిగా గ్రహించి వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని సరైన రిపెంటెన్స్ లేకపోతే మరణము నిన్ను సమీపిస్తుంది. మరణము ఆల్రెడీ నీ వద్దకు వచ్చేసింది. మరణము నిన్ను ఆవరించి ఉన్నది. మరణము నీకు సంభవించి ఉన్నది. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మరి ఒక క్రొత్త బ్రతుకు, క్రొత్త జీవితాన్ని, క్రొత్త బ్రతుకుని నువ్వు ఆశించటానికి ఇష్టపడకపోతే ప్రభు నిన్ను చేతులు చాపి పిలుస్తూ పిలుస్తూ నా బిడ్డలారా, నా బిడ్డలారని పిలుస్తూ, దేవుని యొక్క ఇన్విటేషన్, ద గ్రేట్ ఇన్విటేషన్, ఆయన నిన్ను ప్రేమతో తాలిమితో పిలుస్తూ ఉంటే, నీకు ప్రసవ వేదన వచ్చినప్పుడు, ప్రసవ వేదనలో బిడ్డ పుట్టకపోతే తల్లి ఏ రీతిగా చనిపోతుందో, బిడ్డ ఏ రీతిగా చనిపోతుందో, ఇలాంటి స్థితి, దుఃఖ స్థితి, ఆగ్రహము, నీ దోషాలను బట్టి, నీ అతిక్రమాలను బట్టి, నీ యొక్క విధానాలు, పద్ధతులను బట్టి దేవుని మీద నీ ఆగ్రహం ఉంటే, నీవు కొద్దిగా నీ మనస్సు మార్చుకుంటే, కొద్దిగా నీ అభిప్రాయాల్ని మార్చుకుంటే, కొద్దిగా నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన ఎడల పశ్చాత్తాపడితే, నిజముగా నీవు పశ్చాత్తాపడినట్లయితే ఆయన నీ మీద అనుగ్రహాన్ని చూపెడుతూ ఉన్నాడు. సరైన రిపెంటెన్స్ లేనప్పుడు మరణం అనేది నీ గుమ్మములో ప్రవేశిస్తూ ఉన్నది. ప్రియులారా, ప్రసూతి వేదన కలిగినట్లుగా అతనికి వేదన కలుగునట్లు, పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. అయినను పాతాళములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా, ఓ నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు, పశ్చాత్తాపము నాకు పుట్టదు. మరణమా, మరణాన్ని జయించిన మన ప్రభు, జయశీలుడైన మన ప్రభు, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని దేవుడు మనల్ని పిలుస్తూ, మరణాన్ని ఓడించిన దేవుడు, పాతాళం నుండి నేను వారిని విమోచిస్తాను, విడిపిస్తాను, మృత్యువు నుండి వారిని రక్షిస్తానని ప్రమాణాలు చేస్తున్న దేవుడు పిలుస్తున్నప్పుడు ఆయన మాట విని, ఆయన స్వరం విని, ఆయనలో నిజమైన పశ్చాత్తాపము కలిగి, కొరింథీ పత్రికలో 15 అధ్యాయములు మరి పరిశుద్ధుడైన పౌలు రాస్తూ, బోరమ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. ప్రభు రెండోసారి వచ్చి బూర ఊదినప్పుడు, మేఘారూఢుడై వస్తున్నప్పుడు బూర ఊదినప్పుడు మరి మృతులైన వారు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన శరీరము అక్షయతను ధరించుకొని ఉన్నది, మర్త్యమైన శరీరము అమర్త్యను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు నిజముగా
మరణము మింగివేయబడుతుంది. విజయమందు మరణము మింగివేయబడుతుంది. విజయమందు మరణము మింగివేయబడుతుంది అని వ్రాయబడి ఉన్నది. ఈ వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ప్రియులార, పరిశుద్ధుడైన పౌలు ఇలా రాస్తూ 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయంలో మళ్ళీ 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసలు ప్రభునందు వ్యర్థము కావని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభువు యొక్క కార్యాభివృద్ధి అందు ఎన్నటికిని ఆసక్తి పరులయుండుడి. కాగా నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధుడైన పౌలు పిలుస్తూ ఉన్నాడు. ఇలాంటి స్థితి ఉన్నది. నా ప్రియ సహోదరులారా, విశ్వాసులైన వారులారా, ప్రభువుని అంగీకరించి ప్రభుని అనుదినము అనుసరిస్తూ ప్రభు మార్గములో జీవిస్తూ ప్రభువులో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు పొందుతూ ప్రభువులో మీ జీవితాన్ని స్థిరపరుచుకున్న నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము భూమి మీద వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి. ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి. ప్రియులారి, దినాల్లో చాలా ప్రపంచం అంతా నష్టపోతుంది. ఏ ఒక్కరికి ఇది మాకు లాభం అని చెప్పేవాళ్ళు ఉండరేమో. ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు. పేదలైన వారు నష్టపోతున్నారు. ఇంకా ముందు ముందు చాలా కరువులు వస్తాయి. ఇప్పుడే ఖరీదులు రైజ్ అవుతున్నాయి. 90 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్టు నిన్న నేను కొన్న 123 రూపాయలు. ఆయిల్ ప్యాకెట్ మీద 30 రూపాయలు పెరిగింది. ఇలాగే అన్నీ పెరిగితే మరి ప్రజలకి సరైన ఆహారం లేని స్థితి వస్తుంది, పనిపాటలు లేని స్థితి వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. క్రైస్తవ సంఘములు కూడా ఆత్మ సంబంధమైన ఇబ్బందులు వస్తున్నాయి, శరీర సంబంధమైన ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు వస్తున్నాయి, బయటికి వెళ్ళలేని స్థితిగతులు వస్తున్నాయి, ఒకరినొకరు పలకరించుకోలేని స్థితిగతులు వస్తున్నాయి, ఒక్కరు ఐసోలేట్, మరి ఒంటరితనం ఏర్పడుతుంది, అనేకమైన నష్టాలు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. నేను ఈ కష్టకాలంలో చాలా టైము వేస్ట్, బోర్, ఏం చేయాలో తోచని పరిస్థితులు ఉంటూ ఉండగా ఎక్కువగా ఏదో ధ్యానం చేయటము, చదవటము, కొన్ని ప్రసంగాలు చేసి తీసుకెళ్ళి యూట్యూబ్లో ఎప్పుడైనా ఎవరైనా చూస్తారేమోనని పెట్టడము చేస్తున్నాను. అది నేను ఒక పనిగా, ఒక దేవుని సేవగా భావిస్తున్నాను. ప్రియులారా, ఎలాగూ దేవుడు తన కృప మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్రైస్తవ సంఘము, మరి మీరు ప్రభునందు వ్యర్థము, మీ ప్రయాసలు ప్రభునందు వ్యర్థము కావని ఎరిగి ఈ శ్రమ కాలాల్లో ఎన్ని కష్టాలు వస్తున్నాయో, ఈ కష్టాలని మరి రిఫైన్డ్ దేవుడు మన అగ్నిలో పుటం వేసి అగ్నిలో కాల్చి శ్రేష్టమైన బిడ్డలుగా తీర్చిదిద్దబోతూ ఉండగా ఒకళ్ళు దీని తర్వాత ఏ మేలు ఉన్నదో, ప్రపంచానికి ఏ మేలు ఉన్నదో, ప్రపంచానికి ఏ నీతిని ఆయన బోధించబోతున్నాడో మనకు తెలీదు. ఇలాంటి స్థితి ఉండగా అందరూ కూడా యేసు ప్రభువుని గ్రహిస్తూ ఉన్నారు. ప్రియులారా, రోమాపత్రిక 11వ అధ్యాయంలో 22వ వచనంలో, కావున అనుగ్రహపాత్రుడవై నిలిచియున్న ఎవడు నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము.
నీవు అనుగ్రహపాత్రుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. ఇట్లు నిలువని ఎడల నీవు నరికివేయబడదు. దేవుని యొక్క అనుగ్రహాన్ని ఆశించకుండా చూడకుండా ఉంటే నీవు నరికివేయబడదు. వారును తమ విశ్వాసములో నిలువలేకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టునకు అంటుకట్టబడుతున్నారు. ప్రియులారా, అన్యుల గురించి, జంటైల గురించి మాట్లాడుతూ స్వభావ విరుద్ధమైన వారు ఈ చెట్టుకు అంటుకట్టబడి శ్రేష్టమైన వారు అవుతుండగా, స్వాభావికముగా దేవుని బిడ్డలైన వారు, స్వాభావికముగా అబ్రహాము సంతానమైన వారు, స్వాభావికమైన విశ్వాసులైన వారు ఏదో పొరపాటు వల్ల పక్కకు పోయినా ఆయన విమర్శించిన స్వభావ సిద్ధమైన ఒలీవ చెట్టునకు అంటుకట్టబడిన వారు మరి నిశ్చయముగా స్వాభావికమైన కొమ్మలు గవు వారు మరి నిశ్చయముగా తన సొంత ఒలీవ చెట్టునకు అంటకట్టబడుతున్నారు. స్వభావ విరుద్ధమైన వారే దేవుని అనుగ్రహాన్ని ఆశించి వారి యొక్క స్వభావములు, వారి యొక్క హేయమైన స్థితిలో నిలవలేక నీతి సమాధానకర్త అయిన యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇందులో అంటుకట్టబడుతున్నారే. స్వభావ విరుద్ధమైన వారే ఇందులో అంటుకట్టబడి ఎడల స్వభావ సిద్ధమైన వారు, దేవుని ప్రజల సంతానమైన వారు మరి నిశ్చయముగా దేవునిలో అంటుకట్టబడుతున్నారు. ప్రియుల మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మరి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరంటే మరి సమాజ మందిరపు అధికారి జైరస్. సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి సాష్టాంగపడి, ప్రభువా, నా కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది, నువ్వు త్వరగా రమ్మన్నప్పుడు మరి వస్తున్న యేసు ప్రభు త్వరగా వెళ్తుంటే ఎవరో ఎదురొచ్చి మా పాప చచ్చిపోయింది, ఇంకెందుకు ప్రభు అంటే ఆయన యేసు ప్రభు విశ్వాసము ఉంచుము, నీ కుమార్తె బ్రతుకుతుంది అని చెప్తున్నాడు. చెప్పి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ గల్లుమని ఏడుస్తున్నారు. ఈ చిన్నది నిద్రించుతున్నది, చనిపోలేదని చెప్పి లోనకెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని తలితాకుమి, చిన్నదానా లెమ్మని చెప్పినప్పుడు ఆ చిన్నది లేచి కూర్చుంది. ప్రియులారా, అది రిజరెక్షన్. ఇలాంటివి మళ్ళీ చనిపోయింది. యేసు ప్రభు ఇలాంటి రిజరెక్షన్ మనకు నీతి సమాధానం ఇచ్చి మనల్ని కాపాడుతున్న ప్రభువుకి స్తుతి కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి. నీ నీతి, నీ రాజ్యము, నీ సమాధానం మాకు దయచేయమని నీ యొక్క అనుగ్రహము తండ్రి. దేవా, మేము నీ ఆగ్రహపాత్రులమయ్యాం తండ్రి. అయితే నీవు దయగల దేవుడు కాబట్టి నీ యొక్క అయినను నీ యొక్క ఈ పర్వతం మీద క్రొవ్విన వాటితో మీకు విందు చేస్తాను. నా అనుగ్రహము పొందుతారని సెలవిచ్చిన దేవా, కృప చూపించమని యేసు ప్రభు నామమును వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడై ఉండును గాక. ఆమేన్.